అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. స్నేహమే రక్షాబంధన్. కారణాన్ని నివారించడమే అందరికీ రక్షాబంధన్. అనగా నివారణ నోటిలోని మౌనం, ఆరోగ్యం మనసులోని శూన్యం, ఆనందం దాని పేరు ధ్యానం, గురువు శ్వాసే మరి మార్గం. అనగా నివారణ నోటిలోని మౌనం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. శాకాహారిగా జీవించడం. 2 ఆరోగ్యం మనసులోని శూన్యం, శరీరం ఆరోగ్యంగా ఉండడం. ఆనందం దాని పేరు ధ్యానం, సచ్చిత్ ఆనందం. గురువు శ్వాసే మరి మార్గం, అనగా శ్వాసానుసంధానం. చికిత్స కన్నా నివారణ మిన్న. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం. 2 దేశాల మధ్య అయినా, 2 వ్యక్తుల మధ్య అయినా స్నేహమే రక్షణ. అందుకు మార్గం అశాశ్వతము కంటే శాశ్వతమైన భూమి, నీరు, ప్రకృతికి ప్రాముఖ్యత ఇచ్చి జీవించడం. భూమే ఆధారం, జలమే జీవనాధారం, శ్వాసే గురువు. శ్వాసదాత ప్రకృతి కదా. భూగ్రహ పాఠశాల సత్యం, అహింసా సిద్ధాంతం ఏమిటంటే శాకాహారిగా జీవించడం, స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం, దైవత్వం, ధ్యానమే మానవ జీవన మార్గం. అప్పుడే యోగం, క్షేమం, అహింసాయుత భూమాత సాక్షాత్కారం. సత్యంతో స్నేహమే సచ్చిత్తానందం, రక్షాబంధన్. కనుక మనందరం మానవులంతా శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. సో be a vegetarian, do meditation, that is the solution for all. It is all about being human dream of a better place. That is Global Spiritual Mahotsav at the rate of Intergalactic Federation. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా అందరికీ షేర్ చేయండి.